మాజీ రియాలిటీవో చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి కాశ్మీర్లో ఉగ్రదాడిలో అసూలు బాసిన మధుసూదన్ రావు కుటుంబీకులను శుక్రవారం పరామర్శించారు. జరిగిన ఉగ్రదాడిని వారు ఖండించారు. మధుసూదన్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని వారికి తెలిపారు. రండి మీరు వంశీన నా వెనక నిలబడితే అదే ఆయన వెనక నిలబడుకుంటే ఇబ్బంది ముందర ఉంటే వెనకాల కనిపించారు కదా. పట్టణ అధ్యక్షుడు తెలుగుదేశం. ఈరోజు కావలి పట్టణానికి చెందినటువంటి మధుసూదన్ రావు కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ దురాగత చర్యల్లో బలైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. వారి కుటుంబాన్ని, వారి భార్య పిల్లల్ని పలకరించేందుకు రావటం జరిగింది. మన ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారితో కలిసి వారి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వారికి ధైర్యాన్ని నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కుటుంబ వ్యవహారాలు ఏమిటి, ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, ఆరోగ్య స్థితి ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడం జరిగింది. గత కొద్ది రోజులుగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి నిన్న మంత్రులు వచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు ఏమేమి కావాలి, ఎలాంటివి కావాలి అన్నీ కూడా అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించడం, అన్ని పరీక్షలు చేయించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సహాయం కావాలి, ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటి చేయొచ్చు అనేటువంటి చేశారు. అలానే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటి విషయం గురించి కొంతసేపు నేను వారితో చర్చించడం జరిగింది.